ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమంటే ప్రస్తుతం పీఎం సూర్యఘర్ యోజన కింద 3 kV కనెక్షన్ తీసుకుంటే 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుందని చెప్పి ప్రభుత్వం బాగా ప్రచారం చేస్తోంది. అది కేంద్ర ప్రభుత్వ పథకం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దాన్ని బాగా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. నాకు తెలిసిన మిత్రులు చాలామంది ఈ పథకం కింద సోలార్ కనెక్షన్లు తీసుకోవడం జరిగింది. ప్రత్యేకించి ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమంటే నాకు తెలిసిన ఒక ఉపాధ్యాయ మిత్రుడు మా డాబా మీద సోలార్ కనెక్షన్ పెట్టిద్దాం అనుకుంటున్నాను, మీ సలహా ఏమిటి అని చెప్పి ఇటీవల నన్ను అడగడం జరిగింది. నేను చెప్పిన వివరాలన్నీ విన్న తర్వాత ఆయన తన ప్రతిపాదనను విరమించుకోవడం కూడా జరిగింది. నేను 13 సంవత్సరాల క్రితమే ఆఫ్లైన్ సోలార్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది. మా డాబా మీద 1.5 kV కెపాసిటీ ఉన్న సోలార్ ప్యానల్స్ని 13 ఏళ్ల క్రితం అమర్చడం జరిగింది. అవి ఆఫ్లైన్ కాబట్టి 2 బ్యాటరీలు, ఒక ఇన్వర్టర్ మీద సప్లై వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది ఆన్లైన్ గ్రిడ్ కనెక్షన్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం జరుగుతున్న పథకంలో కనుక మనం సోలార్ కనెక్షన్ తీసుకున్నట్లయితే మన దగ్గర ఉత్పత్తి అయ్యేటువంటి విద్యుత్ మొత్తం నేరుగా గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ గ్రిడ్కి వెళ్ళిపోతుంది. అది నేరుగా మన ఇంట్లోకి రాదు. నాకు తెలిసి ఇటీవల మా బంధువు ఒక ఆయన కొత్తగా కట్టిన బిల్డింగ్కి పీఎం సూర్యఘర్ యోజన కింద 3 kV కెపాసిటీ ఉన్న సోలార్ ప్రాజెక్టు పెట్టించుకోవడం జరిగింది. అతను ఏమనుకున్నాడంటే వేసవకాలంలో విద్యుత్ కోతలు ఎక్కువ ఉంటాయి కాబట్టి, నిజానికి ఇప్పుడు విద్యుత్ కోతలు కూడా ఉన్నాయి, ప్రభుత్వం అధికారికంగా దాన్ని ధృవీకరించకపోయినప్పటికీ కూడా విద్యుత్ కోతల సమయంలో సోలార్ పెట్టించుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పి పెట్టించుకున్నాడు మా బంధువు. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆన్లైన్ గ్రిడ్ కింద మనం కనుక సోలార్ కనెక్షన్ తీసుకుంటే విద్యుత్ పోయిన సమయంలో ఆ సోలార్ ప్యానల్స్ ఛార్జ్ అవ్వవు. విద్యుత్ ఉన్న సమయంలో మాత్రమే సోలార్ ప్యానల్స్ మీద ప్రొడక్షన్ ఉంటుంది. విద్యుత్ పోయింది అంటే మొత్తం ప్రొడక్షన్ ఆగిపోతుంది, ఎంత తీవ్రమైన ఎండ ఉన్నప్పటికీ కూడా. ఎందువల్ల? విద్యుత్ పోయినప్పుడు అది గనక విద్యుత్తుని జనరేట్ చేస్తే సోలార్ ప్యానల్స్, అది ఆన్ గ్రిడ్ కనెక్షన్ కాబట్టి రివర్స్లో పోల్ మీదకు వెళ్ళి ఎవరైనా పోల్ ఎక్కితే షాక్ కొట్టి మరణించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇందులో చేసిన ప్రత్యేక ఏర్పాటు ఏమిటంటే కరెంటు పోతే గనక సోలార్ ప్యానల్స్ ఉన్నప్పటికీ కూడా ఆన్ గ్రిడ్లో అసలు విద్యుత్తు ఛార్జ్ అవ్వదు, జీరో, మొత్తం ఆగిపోతుంది. ఇప్పుడు నేను ఆఫ్ గ్రిడ్ 1.5 ఎప్పుడో 13 ఏళ్ల క్రితం పెట్టాను, ఇవాళ కూడా బాగానే పనిచేస్తుంది. అప్పట్లో సోలార్ ప్యానల్స్కి ఇంతగా కెపాసిటీ లేదు కాబట్టి, టెక్నికల్గా డెవలప్ అవ్వలేదు కాబట్టి 1.5 kVకే 12 ప్యానల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో. ఇప్పుడు 3 kVకి కేవలం 6 ప్యానల్స్ మాత్రమే అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సినటువంటి మరో విషయం ఏంటంటే సోలార్ ప్యానల్స్ సాధారణంగా గృహ అవసరాలకి, వాణిజ్య అవసరాలకి మనం వాడతాం. ఈ సమయంలో ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమిటంటే గృహాలు ఉన్న చోట, వాణిజ్య సముదాయాలు ఉన్న చోట రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డస్ట్ పొల్యూషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది. సోలార్ ప్యానల్స్ మీద డస్ట్ పడితే దాన్ని పీరియాడికల్గా మనం క్లీన్ చేసుకోగలగాలి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి పథకంలో మనం క్లీన్ చేసుకోవడానికి వీలు లేని స్థితిలో సోలార్ ప్యానల్స్ని అమర్చడం జరుగుతుంది. నాకు గతానుభవాలు ఉన్నాయి కాబట్టి ఈ 6 ప్యానల్స్కి మధ్యలో నేను వెళ్ళి అటు ఇటు 2 వైపులా ఉన్నటువంటి ప్యానల్స్ని క్లీన్ చేసుకునేలాగా ప్రత్యేకించి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొంతమంది అయితే వాళ్ళ డాబాల మీద సోలార్ ప్యానల్స్ అరేంజ్ చేస్తున్న క్రమంలో నడవడానికి ఇబ్బంది లేకుండా, తల కూడా తగలకుండా ఉండే హైట్లో బాగా ఎత్తుగా ఉండేటట్టుగా సోలార్ ప్యానల్స్ని అరేంజ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి సమయంలో ఆ ప్యానల్స్ని క్లీన్ చేయడం అనేది చాలా కష్టం.
ఇప్పుడు మనం పెట్టించుకున్న సోలార్ కంపెనీకి సంబంధించిన యాప్ కనుక మనం ఫోన్లో ఓపెన్ చేస్తే ఏ సమయంలో చూసినప్పటికీ కూడా అది ఛార్జ్ అవుతుందో లేదా, ఆ రోజు ఎంత ఛార్జ్ అయింది, అది పెట్టిన తర్వాత మొత్తం టోటల్గా ఎంత ఛార్జ్ అయింది, మనకి ఎంత ప్రొడక్షన్ వచ్చింది అనే వివరాలు కూడా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు నేను పెట్టించిన కంపెనీది యాప్ ఓపెన్ చేయగానే ముందుగా తెర మీదకి వస్తున్నది, మీరు సోలార్ ప్యానల్స్ క్లీన్ చేశారా. మనం ఎస్ అని కొట్టామనుకోండి, క్లీన్ చేసి అన్నాళ్ళు అయింది, ఏ తారీఖుని క్లీన్ చేశారు. మనం డేట్ కొట్టామనుకోండి, మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేస్తారు. ఈ వివరాలన్నీ ఆ యాప్లో అడగడం జరుగుతుంది. ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన ఉపాధ్యాయ మిత్రుడు తన ప్రతిపాదనను విరమించుకోవడానికి కారణం ఏమంటే, అతను డాబా మీద ఎండ పడకుండా పైన రేకుల షెడ్ వేయించాడు. ఆ రేకుల షెడ్ మీద ప్యానల్స్ బిగిస్తే ఎండ బాగా తగులుతుంది కాబట్టి ప్రొడక్షన్ బాగుంటుంది అని చెప్పి అతనికి సలహా ఇచ్చారట. ఆ రేకుల షెడ్ వేడికి ఇప్పుడు వస్తున్న బైఫేషియల్, ఇప్పుడు వస్తున్న సోలార్ ప్యానల్స్ బైఫేషియల్ అంటే పైన ఎండకి విద్యుత్ ప్రొడక్షన్ వస్తే కింద వేడికి కూడా విద్యుత్ జనరేట్ అవుతుంది. అందువల్ల రేకుల షెడ్ మీద పెడితే మీకు జనరేషన్ బాగుంటుందండి అని చెప్పి ఎవరో సలహా ఇస్తే ఆయన నా దగ్గరికి వచ్చాడు. మీరు ఆ రేకుల షెడ్ ఎక్కి ప్యానల్స్ని క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా అని అడిగాను నేను. మా ఏజెంట్ని అడిగితే స్ప్రింక్లర్స్ పెడదామండి, స్ప్రింక్లర్స్ పెడితే డస్ట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవచ్చు, మీరు ఎక్కలేరు కాబట్టి అని చెప్పాడట. ప్రాక్టికల్గా నేను చూస్తున్నాను కాబట్టి స్ప్రింక్లర్స్ పెట్టడం వల్ల, కేవలం పైపుతో నీళ్లు కొట్టడం వల్ల సోలార్ ప్యానల్స్ క్లీన్ అవ్వవు. ఖచ్చితంగా మనం ప్రత్యేకించి మోపర్స్ లాంటి పరికరాలతో క్లీన్ చేసుకుంటేనే క్లీన్ అవుతాయి. అదీగాక శీతాకాలంలో మంచుకి ఆ డస్ట్ మంచు కలిసి దాని మీద ఒక లేయర్గా ఏర్పడితే మీరు ఎన్ని నీళ్లు కొట్టినప్పటికీ కూడా ప్యానల్స్ని క్లీన్ చేసుకోవడం సాధ్యం కాదు. అందువల్ల నేను దాని చుట్టూ తిరిగి తేలిగ్గా క్లీన్ చేసుకునేటువంటి హైట్లో మధ్యలో కూడా 3 ప్యానల్స్ ఒక సైడు 3 ప్యానల్స్ ఒక సైడు వచ్చి మధ్యలోకి నేను వెళ్ళి అటు ఇటు కూడా క్లీన్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకుని పెట్టించుకోవడం జరిగింది. నేను కొంతమంది మిత్రులు పెట్టిన ప్యానల్స్ని అబ్జర్వ్ చేస్తే 6 ప్యానల్స్ వరుసగా బిగించేశారు. చుట్టూ తిరిగినప్పటికీ కూడా మధ్యలో క్లీన్ చేసుకోవడం సాధ్యం కాదు. మరి ఈ విషయాల్ని ముందుగానే తెలుసుకుంటే మనం ఏ రకంగా సోలార్ ప్యానల్స్ని పెట్టించుకోవచ్చు, దాన్ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు, దానికి ఎంత అవుతుంది అనేటువంటి విషయాల గురించి కూడా ముందుగా అవగాహన కలిగి ఉండాలి. ఇప్పుడు 70 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు కనుక బ్యాంకులోనికి వెళ్తే బ్యాంకులు వెంటనే లోన్ ఇస్తున్నాయి. 70 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళకైతే లోన్ ఇవ్వరు. 70 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి మనం బ్యాంక్ లోన్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు చాలామంది ఆథరైజ్డ్ ఏజెంట్లు అని ఎందుకు అంటున్నానంటే, గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏజెంట్ల దగ్గర తప్ప మనం ఈ కనెక్షన్ తీసుకోవడానికి స్థానికంగా ఉండే వాళ్ళని సంప్రదించడం మంచిది కాదు. గవర్నమెంట్ అప్రూవ్డ్ ఏజెంట్లలో కూడా చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది కాబట్టి వాళ్ళు చెప్పే రేటు 1,90,000 నుంచి 2,10,000 దాకా ఉంటుంది. 78,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది కాబట్టి మీకు 1,25,000 ఆ రేంజ్లో పడుతుందండి కనెక్షన్కి అని చెప్పి చాలామంది చెబుతున్నారు. మనం బార్గెయిన్ చేస్తే దీంట్లో ఒక వెసులుబాటు చాలామంది ఏజెంట్లు కల్పిస్తున్నారు. ఏమిటంటే, బ్యాంకు లోన్ తీసుకోకుండా మనం గనక డైరెక్ట్గా క్యాష్ పేమెంట్ చేస్తే ఆ 78,000 రూపాయలు మినహాయించి మిగతా అమౌంట్ మాత్రమే తీసుకుని సోలార్ కనెక్షన్ని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కనెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మన మీటర్ని కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మార్చిన తర్వాత వాళ్ళు మొత్తం సమాచారాన్ని అప్లోడ్ చేశాక ఒక 15-20 రోజుల్లో మనకి సబ్సిడీ 78,000 రూపాయలు మన అకౌంట్లో జమ అవుతుంది. మన అకౌంట్లో జమ అయినటువంటి సబ్సిడీని వెంటనే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఏజెంట్తో ముందుగానే మాట్లాడుకుంటే కేవలం 1,00,000 నుంచి 1,10,000 రూపాయలకే
3 kV కెపాసిటీ ఉన్నటువంటి సోలార్ కనెక్షన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాల్సిన మరో విషయం ఏంటంటే, మన దగ్గర ప్రోడక్ట్ అయిన ఎలక్ట్రిసిటీ మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. మనం వాడుకున్నది గవర్నమెంట్కి వెళ్ళిన దానికంటే తక్కువ ఉన్నట్లయితే దాంట్లోంచి మినహాయిస్తారు, మనకి మైనస్ వస్తుంది బిల్లు. మనం వాడుకున్నది ఎక్కువ ఉండి గ్రిడ్కి మనం పంపింది కనుక తక్కువ ఉన్నట్లయితే మామూలుగా టారిఫ్ల ప్రకారం మనం పే చేయవలసి వస్తుంది. కానీ మనం వాడుకున్నదే తక్కువగా ఉంటుంది నిరంతరం, అంటే నెలల తరబడి అంటే కనుక 6 నెలలకు ఒకసారి వాళ్ళు 1 యూనిట్కి ₹2.09 మాత్రమే మనకి చెల్లిస్తారు. అంటే మనం కట్టే రేటు ఎక్కువగా ఉంటుంది స్లాబ్ రేట్ల ప్రకారం. మనకి మిగులు ఉంటే కనుక గవర్నమెంట్ వాళ్ళు కేవలం ₹2.09 మాత్రమే మనకి చెల్లిస్తారు. ఈ టారిఫ్లు ఎలా ఉంటాయి అన్నది, ఇది పథకం కేంద్ర ప్రభుత్వ పథకం అయినప్పటికీ కూడా ఎలక్ట్రికల్ విభాగం ఆయా రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కాబట్టి ఆయా రాష్ట్రాల్లో వేరు టారిఫ్లు అమల్లో ఉన్నాయి. దీన్ని యూనివర్సల్గా చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. అందువల్ల ఈ విషయాలన్నీ తెలుసుకుని కొత్తగా కనెక్షన్ తీసుకునే వాళ్ళు ముందుకెళ్ళడం మంచిది. అలాగే మనకు రోజు ఎంత ఛార్జ్ అవుతుంది, ఎన్ని యూనిట్లు ఛార్జ్ అవుతున్నాయి, టోటల్ యూనిట్లు ఎన్ని ఛార్జ్ అయినాయి అనేది చూసుకోవడానికి డిస్ప్లే కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారు. అది కనీసం మనం నిరంతరం గమనించుకోవడానికి వీలైనంత ఎత్తులో ఉండేటట్టుగా ఏర్పాటు చేసుకోవడం మంచిది. నాకు తెలిసి మా బంధువు ఒక ఆయన, మా మిత్రుడు ఒక ఆయన, నా క్లాస్మేట్ ఒక ఆయన 2 కనెక్షన్లు తీసుకుంటే చూశాను. అది ఎన్ని యూనిట్లు ఛార్జ్ అయిందో ఆ రోజు చూసుకోవాలి అంటే వాళ్ళు మళ్ళీ స్టూల్ వేసుకోవాలి, లేదా కుర్చీ వేసుకోవాలి, లేదా నిచ్చెన వేసుకోవాలి. అంత హైట్లో బిగిస్తున్నారు వాళ్ళు. నేను కాస్త అవగాహన ఉండబట్టి మనం మనిషి నిలబడితేనే మనం గమనించదగిన ఎత్తులో వాటిని బిగించుకోవడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఈ కంపెనీ వాళ్ళు కనెక్షన్ ఇచ్చేటప్పుడు వాస్తవంగా దానికి టెక్నికల్గా చూస్తే 3 ఎర్త్ పాయింట్లు ఇవ్వాలట. నాకు 3 ఇవ్వడం జరిగింది. కానీ మీటర్ మార్చడానికి వచ్చిన ఎలక్ట్రీషియన్ చెప్పాడు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అతను, చాలా చోట్ల 1 ఎర్త్ తోటి 2 ఎర్తలతోటి ముగించేస్తున్నారండి, మీకు 3 ఎర్తలు నార్మ్స్ ప్రకారం వేశారని చెప్పి అతను చెప్పాడు. ఈ విషయాలను కూడా మనం గమనించుకోవాలి.